చూస్తున్నాము. ప్రకాశం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు కేసులో విషాదం ముగిసింది. గుర్రంవారి చెరువులో బాలుని మృతదేహం లభ్యమైంది. నిన్న మధ్యాహ్నం అదృశ్యమైన చిన్నారి రీసెర్చ్ రేయాన్స్ కోసం పోలీసులు 20 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టారు. ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు దర్యాప్తుపై ఆరా తీసి మృతదేహాన్ని కనుగొన్నారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు కేసులో విషాదంతో ముగిసింది. గుర్రంవారి చెరువులో బాలుని మృతదేహం లభ్యమైంది. నిన్న మధ్యాహ్నం అదృశ్యమైన చిన్నారి రిచర్డ్ రేయాన్స్ కోసం పోలీసులు 20 బృందాలు గాలింపు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దర్యాప్తుపై ఆరా తీసి మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే బాలుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చిరుకొమ్మపాలెంలో నిన్న ఆటిజన్ తో బాధపడుతున్న 6 ఏళ్ల చిన్నారి అదృశ్యం కేసు అయితే విషాదంతో ముగిసింది. ముఖ్యంగా చిరుకొమ్మవారిపాలెంలోని గుర్రంవారి చెరువులో బాలుని మృతదేహాన్ని ఈ రోజు ఉదయం గుర్తించారు. అయితే నిన్న మధ్యాహ్నం చిరుకొమ్మపాలెంలో అప్పటి వరకు తల్లితో అకస్మాత్తుగా ఈ రియాన్స్ అయితే అదృశ్యమయ్యాడు. అయితే పోలీసులు స్థానికులు పెద్ద ఎత్తున గాలించినప్పటికీ అయితే చిన్నారి ఆచూకీ అయితే లభించలేదు. అయితే గొల్లపూడి చంద్రశేఖర్ ప్రత్యూష దంపతుల కుమారుడు రిచార్డ్ రియాన్ గత కొంతకాలంగా ఆటిజం తో అయితే బాధపడుతున్నాడు. అయితే ప్రత్యూష చెరుకుంపాలెం దుర్గాలక్ష్మి కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విధుల నిమిత్తం నిన్న కొత్తగా ఈ గ్రామానికి అయితే వచ్చారు. అయితే ఆ కళాశాలకు తనతో పాటు తన కుమారుడిని కూడా ప్రత్యూష తల్లిదండ్రులు ప్రత్యూషతో పాటు చంద్రశేఖర్ తీసుకెళ్లారు. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో అప్పటి వరకు తల్లిదండ్రులతో ఉన్న రియాన్స్ ఆ తర్వాత ఒకసారిగా బయటకు వచ్చారు. అయితే గేటు వద్ద అతన్ని గమనించిన వాచ్మెన్ కేకలు వేయడంతో గందరగోళానికి గురైన బాలుడు ముందుకు అయితే రోడ్డుపైకి పరుగులు తీశాడు. ఆ తర్వాత చిన్నారి ఆచూకీ అయితే లభించలేదు. అయితే చిన్నారి అదృశ్యం సంబంధించి ఇప్పుడు స్థానికుల సహాయంతో పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఇటు తల్లిదండ్రులు అయితే ఒంగోలు తాలూకా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెంటనే రంగంలో దిగిన పోలీసులు చిన్నారి అదృశ్యంపై ప్రత్యేకమైన దర్యాప్తు చేపట్టారు. స్వయంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిస్థితిని అయితే సమీక్షించాడు. డ్రోన్ కెమెరాలతో సమీప ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాడు. దీంతో పాటు 20 ప్రత్యేక బృందాలతో సమీప ప్రాంతాలను పూర్తిగా పోలీసు బృందాలు అయితే జల్లడి పెట్టారు. మరోవైపు ఏదైతే బాలుడు ఆచూకీ కోసం స్వయంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎప్పటికప్పుడైతే పరిస్థితిని సమీక్షించారు. దీంతో పాటు ఏదైతే స్థానిక అనుమానిత ప్రాంతాలు ఇటు డ్రోన్లతో పాటు డాగ్ స్క్వాడ్ తో పాటు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో చెరువు సమీపంలోని గుర్రవారి చెరువులో బాలుని మృతదేహం గుర్తించారు. అయితే 6 ఏళ్ల రియాన్స్ మృతితోటి ఇటు కుటుంబంలో కూడా విషాద ఛాయలు అయితే ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం అయితే ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్.